వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ కూడా మళ్ళీ నోరు పారేసుకున్నారు. నా దృష్టిలో నోరు పారేసుకోవడమే అనుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం ఆపింది నేనే, ట్రేడ్ ఆపేస్తానన్నాను. అంటే వాణిజ్యం రెండు దేశాలతోటి నేను వాణిజ్యం ఆపేస్తాను, అందుకని మీరు యుద్ధం ఆపాల్సిందే అని నేను ఆర్డర్ వేస్తేనే రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయి అంటూ ఆయన ఇవాళ మళ్ళీ కాస్త సంచలనాత్మక ఆయన దృష్టిలో, మన దృష్టిలో కాదు, వ్యాఖ్యలు చేశారు. సరే, మొత్తానికి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చూసి దాని మీద గూగుల్లో చెక్ చేసుకుంటూ ఉంటే కొన్ని వాస్తవాలు అనేవి బయటకు కనిపిస్తున్నాయి. దాంతో నిజంగానే ఒకవేళ ఇదే ట్రంప్కి సంబంధించి, అంటే ఆయన మన మీద ఇంత కక్షగట్టి ఈ 25% సుంకాలు ఏవైతే వేశారో ఇవన్నీ కూడా దాని ప్రకారమే చేశారా, దాన్ని వేసి చేసుకుని ఇప్పుడు మన మీద కక్ష సాధింపు చేస్తున్నారా అన్నటువంటిది వస్తుంది. దాదాపుగా 25సారి ఇదే వాదన ఆయన చేస్తూ వచ్చారు. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని నేనే ఆపాను, ట్రేడ్ ఆపేస్తానని బెదిరించడంతో, ఎవరు ట్రంప్ మన బెదిరిస్తే పాకిస్తాన్ మీద దయచేసి మనం యుద్ధం ఆపేసామట. అలాగే భారత్ ఆల్రెడీ చెప్పింది దీనికి సంబంధించి అమెరికా జోక్యం అనేది లేదు, ఇది కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలతో మాత్రమే అయ్యింది. ఇక ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి ట్రంప్ వాదనకే మద్దతు పలికి ఇదంతా చేశారు. ఇకపై మీతో వాణిజ్యం ఉండదు, మీరు ఇలా చేస్తే మంచిది కాదు అని గట్టిగా చెప్పాను. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలని మేమే ఆపాం, ఇరు దేశాలు ఒకరిపై దాడి చేసుకుంటూ 5 విమానాలను కూల్చేశారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి కృషి చేసింది. ఇక ఇందులో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ఇదే సమావేశంలో ఉన్నారు. కొత్త టారిఫ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇది నిజంగానే నిజమా, ఒకవేళ నిజమైతే మాత్రం చాలా కష్టం అని చెప్పాలి అమెరికా పరిస్థితి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆర్టికల్ అండి. నేను ఇది పార్థసారథి పొట్లూరి గారు అనేటువంటి ఆయన విశ్లేషణని నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే నాకే చాలా షాకింగ్గా ఉంది ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పినటువంటిది. ఏంటి, పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గగనతలంలోకి చొరబడి, వాళ్ళ భూభాగంలోకి చొరబడి మన యుద్ధ విమానాలతో వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి వచ్చాం. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, వాటికి సంబంధించినటువంటి బంకర్లు, ఆ కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేసాం. దాదాపు 80కి పైగా, 80 ఏంటి ఇంకా ఎక్కువే, దాదాపుగా చనిపోయారు. అందులో కాందహార్కి సంబంధించి, ఉదంతానికి సంబంధించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మసూద్ అజార్, వాళ్ళ కుటుంబం మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోయింది, వాడు తప్ప అనేది అందరికీ తెలిసిందే. సో దీని మీద స్పందిస్తూ ఆయన రాసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఆ అనుమానం ఏదైతే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానికి చుట్టుపక్కలే కైజర్ కనుమలు అంటాం కదా, అక్కడ పాకిస్తాన్ అణ్వస్త్ర కేంద్రాలు కింద ఉన్నాయి అనేటువంటిది. సో వాటిల్లో వార్ హెడ్స్ ఉన్నాయి. ఆ వార్ హెడ్స్ దెబ్బతినడంతో, రేడియేషన్ తోటి ఎక్కడ ఏమవుతుందో అన్న భయంతో చచ్చిపోయారు అనేటువంటిది కూడా గతంలో మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశమే ఆయన స్పందిస్తూ చాలా డీటెయిల్ రాశారు. కొంచెం పెద్ద వీడియో అయినప్పటికీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా ఒకసారి మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 25% పన్నులు వేసినటువంటి ట్రంప్కి దీనికి సంబంధం ఉంది అనేటువంటిది. సో నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసేని క్షణం, ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే, అసత్యం సహజం సుందరం, అనంతం దాని వైభవం, అబద్ధం కరిగిపోయినా బ్రతుకు సాగదంతే, ప్రతీది పచ్చిబూటకం, నిజం ఒక నిత్య నాటకం. సిరివెన్నెల వారు 3 దశాబ్దాల క్రితం రాసిన ఈ మాట అక్షర సత్యాలు, అనుమానం నిజమైంది. పాకిస్తాన్లో ఉన్న అణు వార్ హెడ్స్ అనేవి అవి అమెరికాకి చెందినవి. జాన్ కిరియాకవ్ అమెరికన్ స్పై ఏజెన్సీ అయిన సిఐఏలో 25 ఏళ్ళు ఆఫీసర్గా పనిచేశాడు. ఇప్పటికీ ఉన్న అనుమానాల్ని నిజం చేశాడు. పాకిస్తాన్లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికాకి చెందినవి అంటూ బాంబు పేల్చాడు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో భూగర్భంలో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిని ఉండవచ్చు అనే అనుమానాలు కలగడంతో ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అందుకే ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం
అదేం లేదు, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ హాట్లైన్ ద్వారా భారత్ని అభ్యర్థించడం వలన ఆపరేషన్ సింధూర్కి భారత్ విరామం ప్రకటించిందని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ప్రకటించడం కూడా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సింధూర్ని ఆపాం కానీ ఇది తాత్కాలిక విరామం మాత్రమే బహిరంగంగా ప్రకటించారు కూడా. నూర్ఖాన్ ఎయిర్ బేస్లో భూగర్భంలో అణు వార్ హెడ్స్ ఉన్నట్లు మాకు తెలియదు, కానీ ఈ విషయం బయటపడినందుకు ధన్యవాదాలు అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అనడం కూడా జరిగింది మే 10న జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో. ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు. ఇంకా దాడులలో భాగంగా అన్ని ఎయిర్ బేస్ల మీద దాడులు చేసాం, అందులో నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసాం తప్పితే ప్రత్యేకంగా నూర్ఖాన్ బేస్ మీద మాత్రమే మేము దాడులు చేయలేదు అంటూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించారు. ఇక జాన్ కిరియాకో చెప్దానికి ఉన్నటువంటి విలువ ఏంటి? దాదాపు జాన్ కిరియాకో 25 ఏళ్ల పాటు CIA కౌంటర్ టెర్రరిజం ఆపరేటివ్ ఇన్ పాకిస్తాన్లో పనిచేశాడు. జాన్ కిరియాకో చెప్తానికి ఖచ్చితంగా విలువ అనేది ఉండి తీరుతుంది. జాన్ కిరియాకో CIA రహస్యాల్ని బయటపెట్టడం ఇదేం మొదటిసారి కాదు. 2007లో CIA కస్టడీలో ఉన్న అల్ ఖైదా టెర్రరిస్టుకి సంబంధించినటువంటి నిజాలు రాబట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా టెర్రరిస్టుల్ని వాటర్ బోర్డింగ్ అనే చర్యతో హింసించింది. ఈ విషయం బయటికి రావడంతో మానవ హక్కుల సంఘాల ఆందోళనకు దిగాయి. విషయం అంతర్జాతీయంగా విమర్శలు పాలైంది. దీంతో CIA బహిరంగంగా వివరణ ఇస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని, ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడలేదు అని ప్రకటన చేసింది. CIA వివరణ ఇచ్చిన కొద్ది రోజులకే అప్పటికే CIA తరఫున విధుల్లో ఉన్న జాన్ కిరియాకో పత్రికా విలేకరులకు ఇంటర్వ్యూ ఇస్తూ అల్ ఖైదా టెర్రరిస్టుల్ని CIA వాటర్ బోర్డింగ్తో చిత్రహింసలు పెట్టిన విషయం నిజమని ఒప్పుకున్నాడు. ఇది అంతర్జాతీయంగా సంచలన వార్త అయింది. దాంతో ఫెడరల్ గవర్నమెంట్ జాన్ కిరియాకో మీద కేసు పెట్టింది. 2012లో కోర్ట్ ఇంటెలిజెన్స్ ఐడెంటిటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని కింద కిరియాకోకి 2.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. సరే, ఇక్కడ వాటర్ బోర్డింగ్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం, దాని గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఇక జూన్ 5న జాన్ కిరియాకో మరో నిజాన్ని వెల్లడించాడు. ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న అణువార్ హెడ్లో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒక అమెరికన్ జనరల్ కమాండ్లో ఉంది. అక్కడ పాకిస్తాన్ మిలిటరీ అధికారులకు కూడా ప్రవేశం ఉండదు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ఆపరేట్ చేసేది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అనేది నిజమే అయినా కేవలం కొద్ది ప్రాంతం వరకే, అంటే రోజువారీ ఆపరేషన్స్ కోసం రాడార్ ఉన్న ప్రాంతం, రన్వే, ఇతర అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ల వరకే ఎయిర్ ఫోర్స్ వారికి ఆపరేషన్స్ కోసం రాడార్ ఉన్న ప్రాంతం తప్ప మిగతాది అనుమతి ఉంటుంది. అలాగే ఎయిర్ బేస్లో ఉండే అత్యాధునిక మిలిటరీ కాంప్లెక్స్ మరియు అదే కాంప్లెక్స్ నుండి అండర్ గ్రౌండ్ నుండి సొరంగ మార్గం ద్వారా భూగర్భంలోకి వెళ్లే ప్రాంతంలోకి ఒక అమెరికన్స్కి తప్పితే ఎవరికి ప్రవేశం ఉండదు. సో ఈ విషయం జాన్ కిరియాకో బయటపెట్టింది. CIA రహస్య ఆపరేషన్ కాబట్టి మళ్ళీ అతని మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. ఇక విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారి మాటలను గుర్తు చేసుకుంటే నవంబర్ 2024న డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నాడు, దాని మీద మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు జయశంకర్ గారు లాట్ ఆఫ్ కంట్రీస్ నెర్వస్, వీఆర్ నాట్. చాలా దేశాలు ట్రంప్ అధికారంలోకి రాబోతున్నాడని భయపడుతుండవచ్చు, కానీ భారత్ మాత్రం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం. నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి వార్ హెడ్స్ అమెరికా అయితే పాకిస్తాన్లో ఎందుకు ఉంచినట్లు ఇది కూడా సమాధానం లేనటువంటి ప్రశ్న అనుకుంటాం, కానీ ఎస్, ఖచ్చితంగా సమాధానం ఉంది. అమెరికాకి చైనాకి సంబంధాలు ఎలా ఉన్నాయో దానికి తెలిసిందే. అవసరమైతే చైనా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే చైనా మీద ప్రయోగించడానికి లేదంటే ఇరాన్ మీద ప్రయోగించడానికి అనేది చెప్తున్నారు. సో మాజీ CIA ఆఫీసర్ వెల్లడించిన దాని ప్రకారం మనం పలుకొనాలు చూస్తే నిజమై ఉండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ అంటే సినిమాల్లో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చా పవన్ అంటే కొన్నిసార్లు మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి వాటిని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు పెడతారు కాబట్టి. సూర్య మోహన్లు కలిసి నటించినటువంటి బందోబస్త్ అనే సినిమాలో స్టార్టింగ్లో ప్రధానమంత్రిని కలవడానికి ముందు ఒక చోట బాంబ్ బ్లాస్ట్ చేసి వస్తాడు. ఒక స్థావరంలోకి వెళ్ళి మిలిటరీ వాళ్ళని న్యూట్రలైజ్ చేసి ఆ బాంబ్ బ్లాస్ట్ చేసి వస్తాడు. దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్స్ప్లోజివ్స్, యుద్ధ సామాగ్రి, రాకెట్ లాంచర్స్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలాగే ప్రమాదకరమైనటువంటి కెమికల్ వెపన్స్. అది స్వయంగా ఆ పాత్రధారి చెప్తాడు, ప్రధాని పాత్రధారి చెప్తాడు. మీకు తెలిసి అందులో ఏమున్నాయి ఏంటంటే కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో వాళ్ళకి అవసరమైన చోట కొన్నిసార్లు ఇలాగ సైనిక చర్యలు పాల్పడడం కోసమని కొన్ని బేసుల్లో ఇలా పెట్టి ఉంచుతారు. భారతదేశం కూడా అనేక చోట్ల ఇలాగ పెట్టి ఉంచింది అని చెప్పి దీన్ని కూడా అదే కోణంలో మనం చూడొచ్చు. ఖచ్చితంగా పాకిస్తాన్లో ఎందుకు పెట్టిందంటే అటు ఇరాన్ మీద ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే అమెరికా అక్కడి నుంచి అనుభవం ఇరాన్ మీద పడేయాలి, లేదు అంటే ఇటు చైనా వాడు ఏమన్నా తోక చాడిస్తున్నాడు అన్నప్పుడు చైనా వాడి మీద పడేయచ్చు, లేదు పాకిస్తాన్ భారతదేశం మీద ఎప్పుడైనా యుద్ధం జరుగుతుంటే పనిలో పని అందులో చోటు మేము కూడా వాడుకుంటామని చెప్పి భారతదేశం మీద పడేయచ్చు. ఎందుకు వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటిది. సో ఎందుకు ఉంచారు అన్న దాని మీద ఇది ఒక పాయింట్. ఇక ఇందులో దాదాపుగా ఒక 20 పాయింట్ల పైచిలుకు చెప్పారు. ఏంటి అనేది చూస్తే 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రా ఆపరేషన్స్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. బహుశా 2019కి ముందే రా ఏజెంట్లు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణువార్ హెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టుండొచ్చు. సర్గోదా ఎయిర్బేస్ దగ్గరికి రక్షణ ఎక్కువగా ఉండడం, పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు ఎవరు ఉండకుండా సైన్యం జాగ్రత్త పడడం వెనుక అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి తప్పితే వేరైన కారణం లేదు.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పరిసరాల్లోకి పాకిస్తాన్కి చెందిన హై ర్యాంకింగ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు తప్పితే వేరెవరికి ప్రవేశం అనేది లేదు. కేవలం న్యూక్లియర్ ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించే USB-350 AMS అనే ఎయిర్ క్రాఫ్ట్ని హడావుడిగా అమెరికా ఖతార్ నుండి పాకిస్తాన్కి పంపించడం, దాన్ని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన చక్కర్లు కొట్టిస్తూ రేడియేషన్ ఏమైనా వ్యాపించిందా అని పరీక్షించి చూస్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భూగర్భంలో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికాకి చెందినవే అనేది అర్థమవుతోంది. USB-350 AMS అనే విమానంలో గామా కిరణాలను ప్రసరించి రేడియేషన్ ఎంత మేరకు వ్యాప్తి చెందిందో నిర్ధారణ చేసే అత్యాధునిక రేడియేషన్ మ్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంత హడావిడి ఎందుకు చేసినట్లు? ఇక నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అక్కడ ఉన్న అమెరికా అణు వార్ హెడ్స్ విషయం భారత్కి తెలుసా లేదా అంటే ఇది తెలుసు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అమెరికా పాకిస్తాన్ మధ్య అనుబంధం బయటపెట్టడానికే భారత్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. ఇది కూడా కాస్త అనుమానించదగినటువంటి విషయమే. అమెరికన్ అణు వార్ హెడ్స్ పాకిస్తాన్లో ఉన్నాయని బయట ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా చైనాకి మాత్రం తెలియాలనేది భారత్ వ్యూహమా? పాకిస్తాన్ కంటూ అణు ఆయుధాలు ప్రత్యేకంగా ఏం లేవు. ఒకవేళ పాకిస్తాన్ దగ్గర అణు వార్ హెడ్స్ ఉంటే వాటిని అమెరికాను ఉపయోగించుకుంటుంది. కానీ తన వార్ హెడ్స్ని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి తరలించి అక్కడ ఎందుకు రహస్యంగా భద్రపరుస్తుంది? ఎన్ని అణు వార్ హెడ్స్ని తరలించారో లెక్క తెలియదు. కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో సౌదీ అరేబియాకు చెందిన మిలిటరీ రవాణా విమానంలో పాకిస్తాన్ నుండి సౌదీకి తరలించబడ్డాయనేది వాస్తవం. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ తరచు బెదిరించడం వెనుక అమెరికా అణు వార్ హెడ్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఉత్తుత్తి బెదిరింపులని ఆపరేషన్ సింధూర్తో తేలిపోయింది. ఇక్కడ అందరూ గమనించని విషయం ఏంటంటే 1999 కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ భారత్ మీద అణుబాంబు వేస్తానని బెదిరించాడు. ప్రతిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఫోన్ చేసి చర్చలకు రమ్మని ఆహ్వానించగా వాజ్పేయి గారు నిర్ద్వందంగా తిరస్కరించారు. బదులుగా క్లింటన్ పాకిస్తాన్ అణుప్రయోగం చేస్తుంది అనగా వాజ్పేయి గారు బదులిస్తూ రేపు పాకిస్తాన్ సూర్యోదయం చూడదు, ఐ అష్యూర్ యూ పాకిస్తాన్ విల్ నాట్ సీ టుమారో సన్ రైజ్ అంటూ బదులిచ్చారు. తర్వాత రోజుల్లో వాజ్పేయి గారు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఉద్దేశిస్తూ పాకిస్తాన్ కల్కా సూరజ్ నహీ దేఖేగా అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. బిల్ క్లింటన్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపకపోగా అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్తో భేటీ అయినప్పుడు షరీఫ్ బేషరతుగా కార్గిల్ నుండి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలో సహాయం చేయమని క్లింటన్ అభ్యర్థించాడు. ప్రస్తుతానికి వస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత అసలు విషయం తెలియేందుకు కొంతమంది పాకిస్తాన్ రాజకీయ నాయకులు అణుదాడి గురించి మాట్లాడారు. కానీ సైనిక అధికారులు దాడి గురించి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఆపరేషన్ సింధూర్కి విరామం ప్రకటించాక కూడా సైనిక అధికారులు ఎవరూ ఆవేశంతో భారత్ మీద అణుదాడి చేస్తామంటూ ప్రగల్భాలు ఎందుకు పలకలేకపోయారు? ఎయిర్ బేస్ ధ్వంసం అయిపోయాయి, కానీ అంతవరకు వాటిని ఆపరేషన్లోకి తీసుకురాలేకపోయింది పాకిస్తాన్. దేనికని? ఎందుకంటే ఎయిర్ బేస్లో ఉండే రన్వేలను తిరిగి పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి తీసుకురావాలంటే 3 నెలల నుండి 6 నెలల సమయం పడుతుంది పాకిస్తాన్ లాంటి దేశానికి. ఇక 16 ఎయిర్ బేస్లో పనికి రాకుండా పోయాయి. సరే, బాలిస్టిక్స్ మిసైల్స్తో అణుదాడి చేయవచ్చు కదా, అసలు ఆ ప్రసక్తి రాలేదు పాకిస్తాన్ వైపు నుండి. ఎందుకు? ఎందుకంటే బాలిస్టిక్ మిసైల్స్తో అణుదాడి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇది అనుకున్నది తడువుగా గంటల్లోనే బాలిస్టిక్స్ మిసైల్స్కి అణువార్ హెడ్ తగిలించి ప్రయోగించలేరు. మొత్తం 8 దిశల్లో అణువార్ హెడ్స్ని అసెంబుల్ చేసి మిసైల్కి తగిలించాల్సి ఉంటుంది. అసలు అణువార్ హెడ్స్ ఉంటేనే కదా బెదిరించడానికి. సో ఇలాగా చాలా డీటెయిల్డ్గా చెప్పారండి ఇది మొత్తం అంతా కూడా. సో ఇక్కడ ఈ జాన్ కిరియాకోవ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వాటర్ బోర్డింగ్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎందుకు పాకిస్తాన్ని ట్రంప్ నేను బలపరుస్తాను, పాకిస్తాన్ని పైకి లేచేలా చేస్తాను అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో ఇందుకే. క్లింటన్ ఉన్నప్పుడు కానీ, లేదంటే తర్వాత జార్జ్ బుష్ ఉన్నప్పుడు కానీ, పుతిన్ ఉన్నప్పుడు కానీ, ఇలాగ పుతిన్ అంటే రష్యా, మన ఈయన ఒబామా ఉన్నప్పుడు కానీ ఎందుకని చెప్పి ఇవన్నీ రాలేదు. మరి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత రెండోసారి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు. అందుకని చెప్పి ఆయన ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి కూడా ఉండొచ్చు గతంలో. ట్రంప్ ఏ విధంగా చేశాడనేది చూసాం మనం. సో ఓవరాల్గా ఇది ఈ కిరియాకోవ్ అలాగే ట్రంప్కి సంబంధించి భారతదేశం మీద దాడికి సంబంధించినటువంటి కొన్ని వివరాల్లో ఇవి. థ్యాంక్స్ టు పొట్లోయి పాదసారథి గారు ఈ వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా అనలైజ్ చేసి అందించినందుకు గాను. సో ఈ కిరియాకోవ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పని వాళ్ళని ఎలా ముంచింది అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.